ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మరి బాలాజీ నగర్ చౌరస్తాలో మహనీయులకు మరి భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 81వ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి నరసింహారావు ముదిరాజు గారిని మరి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మరి బహుజన నాయకులు అన్న బిరు యాకసామన్న గారికి, అదేవిధంగా మరి పిసిసి మరి రాష్ట్ర నాయకులు మరి గడ్డం శ్రీనివాస్ గారు, అదేవిధంగా గడ్డంగిరి కళాకారులు, మరి బీఎస్పీ నాయకులు మరి కొమ్ము ఇలాకాంత్ గారికి, వీళ్ళందరికీ మరి జయభీములు. వాస్తవానికి మన భారత రాజ్యాంగం అనేది దేశ సార్వోన్నత చట్టం. ఇది 1949 నవంబర్ 26న ఆమోదించబడి మరి జనవరి 26, 1950లో అమలుకి రావడం జరిగింది. మరి భారత రాజ్యాంగము మరి రాజ్యాంగంలోని ఆర్టికల్ 448 ఆర్టికల్లు, అదేవిధంగా 12 షెడ్యూలు, 5 అనుబంధాలు కలిగినటువంటి రాజ్యాంగం. ఇది లిఖిత రాజ్యాంగము. ఇది భారతదేశంలోనే ప్రపంచంలోనే పెద్దది, పొడవైనని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజ్యాంగంలో సమానత్వం ఉంది. సమాజంలో లేదన్నట్లుగా మరి సామాజిక న్యాయం నేటి అవసరం. సమాజంలోని అన్ని సమూహాలు సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో సమానత్వాన్ని అనుభవించడమే సామాజిక న్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇలాంటి స్థితికి మనం చేరాలంటే చాలా దూరం ప్రయాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ఎందుకంటే అన్ని రంగాలలో దోపిడీ, అణచివేత, అసమానత్వం అమలవుతున్న మన దేశంలో మాత్రం సామాజిక న్యాయ డిమాండ్ను సాధించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కేవలం బాధితుల నుండే కానీ పాలకుల నుండి జరుగుతలేదన్న విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి పైగా పీడితుల, అణచబడిన బాధిత సమూహాల కుటుంబాల నుండి వస్తున్న సామాజిక న్యాయ డిమాండ్ను అణిచివేసే కార్యక్రమం బహిరంగంగాను రహస్యంగాను జరుగుతూనే ఉందన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ దేశ సమాజము కులాల సమూహము. ఇక్కడి ప్రజలు కుల వ్యవస్థ ఆర్య, వైశ్య, క్షత్రియ, శూద్రులు విభజించింది. ఆర్యులు దేవునికి, మిగతా సమాజానికి సమాధానకర్తలుగా ఉంటారు. మరి వైశ్యులు వ్యాపారం చేయాలి, క్షత్రియులు రాజ్యరక్షణ కోసం యుద్ధాలు చేయాలి. మరి అదేవిధంగా మరి మిగిలినటువంటి 4వ వర్ణం శూద్రులు. వీరు పై 3 వర్ణాలకు కావాల్సిన అవసరాలను చేకూరుస్తూ వీరు భౌతిక శ్రమకు మాత్రమే పరిమితం కావాలి. ఇది మన దేశం యొక్క ఐందవనీతి సిద్ధాంతం. దీనిని మనువు అనే దుర్మార్గుడు ప్రవేశపెట్టి దీనికి దైవత్వాన్ని కూడా ఆపాదించడంతో ఈ విభజన పైకి కనిపించకుండా అందరిలో సజీవంగా ఉండి తన వికృత స్వరూపాల ద్వారా అన్ని రకాల పురోగతులను నేటికి అడ్డుకుంటూనే ఉంది. సొంత మనుషులను అంటరాని వారిగా చేసి అవమానించి పశువుల కన్నా హీనంగా చేసింది ఈ సంస్కృతి. వీరికి కూడుకు, గుడ్డకు, విద్యకు నిరాకరించింది కూడా ఈ సంస్కృతి. దేశంలో అన్ని రకాల అసమానతల పెరుగుదలకు కారణమైంది కూడా ఈ సంస్కృతి. అందుకే ఈ దేశ సమాజాన్ని ఒక అంతస్తు నుండి మరొక అంతస్తుకు మెట్లు లేని 4 అంతస్తుల భవనంగా తీర్చిదిద్దడం జరిగింది. అది ఎట్లా అంటే పుట్టే ప్రతి మనిషి ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే. అప్పుడు ఆ కులాన్ని బట్టి అతని వ్యక్తిత్వం, అంచనా, విలువలు ఏర్పడతాయి. అప్పుడు ఆ కులం విలువలతోనే బ్రతకడం, ఆ కులం విలువలతోనే పెరగడం, ఆ కులం విలువలతోనే చావడం అనేది జరుగుతుంది. మరి అసలు విషయం ఏమిటంటే ఈ కుల సంస్కృతి కొందరిని అంటరాని వారిగా చేసి అవమానించి మరికొందరిని భూలోక సురులుగా ప్రకటించింది. మరి అగ్ర కులాల వారికి కుల గౌరవాన్ని, సంపదను, అధికారాన్ని ఇస్తే అడుగు కులాల ప్రజలను వేదనలకు, అన్యాయాలకు, అక్రమాలకు దారితీసింది. ఇక మనం ఎన్ని సిద్ధాంతాలు మాట్లాడినా ఈ అసమానతల కుల సంస్కృతిని మర్చిపోకూడదు. ఎందుకంటే సమానత్వం కోసం పోరాడుతున్నటువంటి వారికి ఈ అసమానతలే మొదటి శత్రుగా ఉంటారు. అలా లేనట్లయితే ఈ పోరాటంలో ఏదో ఒక లోపం ఉన్నట్లే లెక్క. ఎంత గొప్ప సిద్ధాంతమైనా సరే ఆచరణకు వచ్చేసరికి కుల వ్యవస్థ ప్రబల్యానికి గురైతే అది అనుకున్న లక్ష్యాలను చేరలేదని చెప్పి ఉదాహరణగా మరి మన దేశ మార్క్సిస్టులను కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థకు, అసమానతలకు వ్యతిరేకంగా ఈ కులం పుట్టినప్పుడే కుల వ్యతిరేక ఉద్యమం పుట్టింది.
మరి అది ఆ కులానికి ఆపాదించిన దైవత్వాన్ని ప్రశ్నించడంతో నిరాకరించడంతో మొదలైంది. మరి భౌతికవాదులైన షారోకులతో మొదలైన ఈ ఉద్యమం అనేక దశల్లో అనేక రూపాలను సంతరించుకుంటూ నేటికి సజీవంగా సమానత్వం కోసం అక్కడక్కడ తలపడుతూనే ఉంది. అయితే జిత్లమారి హైందవ బ్రాహ్మణ సంస్కృతి ఈ పోరాటాన్ని దారుణంగా అంతమొందించడమో లేదా వారిలో విలీనం చేసుకోవడమో జరుగుతూ వస్తుంది. దానికి ఉదాహరణగా బుద్ధుణ్ణి విష్ణువు మరి 11వ అవతారంగా ప్రచారం చేయడం జరిగింది. మరి అంబేద్కర్ని బాల్దాకరలో ఉత్తమ బ్రాహ్మణిగా ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా మరి బీజేపీకి చెందిన VKR అంబేద్కర్ ముస్లింల వ్యతిరేకని అభివర్ణించడం ఈ కుట్రలో భాగమనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి సమానత్వం కోసం పోరాడిన వారు శారవకులైతే మరి గౌతమ బుద్ధుని కాలం వచ్చేసరికి రూపం మారింది. బుద్ధుడు తన పోరాటానికి మధ్య మార్గాన్ని ఎంచుకున్నాడు. బుద్ధుడు దైవత్వాన్ని గూర్చి చర్చ చేయలేదు. బుద్ధుడు మానవుణ్ణి కేంద్రంగా చేసుకొని మానవ శ్రేయస్సే పరమవాదిగా సాగిన గౌతమ బుద్ధుని పోరాటము కుల అంటరానితనం, స్త్రీ అణిసివేత, బానిసత్వాలకి గుడ్డలు పెట్టలాంటి హిందూ బ్రాహ్మణీయ సంస్కృతిపై మొట్టమొదటి తిరుగుబాటు జెండా ఎగరవేసిన బుద్ధుడిని అనేక అవాక్కులు చవాక్కులు కట్టుకథలలి భౌతికంగా భారతదేశంలో బౌద్ధాన్ని లేకుండా చేయగలిగింది బ్రాహ్మణ సంస్కృతి. కానీ 1956లో అంబేద్కర్ దమ్మదీక్షతో మళ్ళీ బౌద్ధం చిగురించింది. మరి బుద్ధుని తర్వాత సామాజిక న్యాయ ఉద్యమం భక్తివాద రంగంలో కొనసాగింది. అదేవిధంగా మరి కేరళలో నారాయణగురు, కర్ణాటకలో బసవేశ్వరుడు, ఆంధ్రప్రదేశ్లో పోతులూరి వీరబ్రహ్మం, కబీర్ లాంటి భక్తివాద ఉద్యమకారులు అందరూ సమానమని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మరి కేరళలో నారాయణగురు మరి అంటరాని వారిని గుడులకు రానినటువంటి అగ్రకులాలను ఎదిరించి మరి అంటరాని వారికి ప్రత్యేక గుడులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక టైఫాయిడ్ వ్యాధిగ్రస్తుడు అన్నం తింటే కలిగే సంతృప్తి ఎలాంటిదో మరి అంటరాని వారికి కూడా ప్రత్యేక గుడులు కట్టడం అలాంటి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ అగ్రకుల బ్రాహ్మణీయ దురంకారాన్ని ధిక్కరించి ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టడాన్ని తప్పక స్వీకరించాల్సిందే. ఎందుకు అంటే అది అప్పటి చైతన్య స్థాయి. అది మరి పోతులూరి వీరబ్రహ్మం ఒక మాదిగ కక్కనని దూదేకుల సిద్ధప్పని వెంట పెట్టుకుని ఊరూర తిరుగుతూ అందరూ సమానమని విస్తృతంగా మనం అందరం కూడా ఆలోచించుకొని అగ్రవర్ణాలకు ఓటు వేయకుండా SC/BC మైనార్టీలకు మనం ఓట్లు వేసుకొని ఖచ్చితంగా అధికారం తెచ్చుకుంటే ఆ కొడుకులు మొత్తం మన దగ్గరే ఉంటారు. ఇలా డబ్బు అహంకారంతో మనం మొత్తం కూడా ఆ రకంగా చిన్న చూపు వచ్చి ఈ రకంగా మనం చేస్తున్నారు. కాబట్టి దయచేసి భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా బహుజన కులాలు మొత్తం ఏకమయ్యి రెడ్డి పాలన మరి వెల్మ పాలన లేకుండా చేయాలంటే మనం అంతా ఏకం కావాలి. ఏకమయ్యి ఒక్కటై ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా రెడ్డి అన్నకి ఓటేయద్దు, వెల్మ అన్నకి ఓటేయద్దు. మరి SC/BC మైనార్టీలు ఓటేసుకొని రాజ్యాధికారం తెచ్చుకోవాలి, అనుకున్నది సాధించాలి. మన ఇళ్ళ చుట్టూ వాళ్ళు తిరగాలి, వాళ్ళ ఇళ్ళ చుట్టూ మనం తిరుగుతున్నాం అనుకొని మనంలో చిన్న చూపు చూస్తున్నారు. మన ఇళ్ళ చుట్టూ వాళ్ళు రిటర్న్ చేయాలని మరి బహుజన కులాలందరికీ కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమానికి జై భీమ్, జై భారత్, జై భీమ్. भैया हरेस लेना है दम जो भी हमारे संविधान के बीच में आया, हमारे अम्बेडकर जी के पूजनीय के बीच में, उसको हम छोड़ेंगे नहीं। जय भीम, जय भीम। అందరికీ ఉద్యమ జై భీమ్ తెలియజేస్తా ఉన్నా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు అంబేద్కర్ జ్ఞానమాల అనే కార్యక్రమం భారత రాజ్యాంగ రక్షణ సమితి ఆధ్వర్యంలో 81వ వారం విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. దీనికి ముదిరాజు సంఘ నాయకులు అన్న నరసింహరావు అన్న, BSC నాయకులు యాదన్న, ఇంకా అంతా మిత్రులు కూడా బిచ్చపతి అన్న దీనికి నక్కా కర్మ క్రియలో ముందు నచ్చినందుకు వారికి ప్రకృతి ఉద్యమ అభివందనలు తెలియజేస్తా ఉన్నాం. ద్వారా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, భారతదేశాన్ని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి దేశంలో అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని మాత్రమే అనుసరించాలి. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మనవాదులు కానీ మతతత్వ శక్తులు కానీ కులాల మధ్యలో, వ్యక్తుల మధ్యలో, మతాల మధ్యలో చర్చలు పెట్టి ఈరోజు పార్లమెంటరీ విధానంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ వైపు ప్రయాణం చేసి ఇంకా ఈ అన్నకు చెప్పేది ఏంటంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, శిక్షణ తరగతులు ఏర్పాటు చేయండి. ఎక్కడో ఒక దగ్గర 10 మంది కానీ 20 మంది కానీ ఎంతమంది అయితే అంతమంది
యువ నాయకత్వాన్ని యువకులను మనం చైతన్యం చేసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడేటువంటి రోజులు దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి శిక్షణ తరగతుల ద్వారానే చైతన్యం చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం మొత్తం విస్తరిస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఇంకా ముందు పెద్ద ఎత్తున ఇంకా అన్ని ప్రాంతాలకు దేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా విస్తరించేటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అల్టిమేట్గా ఈ దేశాన్ని రక్షించేది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే. దాన్ని కాపాడాలి. ఆయన ఆలోచన విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే లాంటి, గౌతమ బుద్ధుడు లాంటి ఆలోచన విధానం ఈ దేశానికి శరణ్యం. కాబట్టి ఆ వైపు పనిచేసి ఇంకా రాబోయేటువంటి వారాలు ఇంకా జ్ఞానమాల వారాలు ఇంకా విజయవంతం చేయాలని మిగతా అన్న కూడా బీసీ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంకా నెక్స్ట్ వారం పాల్గొనే సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ ప్రజలందరికీ ఉద్యమం చేస్తుంది. ఈ కార్యక్రమం థ్యాంక్ యూ.